భారతదేశంలాంటి ఇంత పెద్ద దేశంలో ఎన్నో మతాలు ఎన్నో సంస్కృతులు. ఇక్కడ మతస్వేచ్ఛ అనేది ఎంత ముఖ్యం కదా, మన ప్రజాస్వామ్యానికి ఊపిరిలాంటిది. కాని ఈ స్వేచ్ఛకు ఏమైనా హద్దులున్నాయా, అసలు ఉండాలా? ఈ ప్రశ్న గురించే ఈరోజు మనం లోతుగా మాట్లాడుకుందాం. విచిత్రంగా ఉంది కదా, ఒకవైపు మన రాజ్యాంగం మనకొక హక్కు ఇస్తుంది, మరోవైపు దాని కొన్ని లిమిట్స్ పెడుతుంది. ఏంటిది? సరిగ్గా ఇదే ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ గురించే మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఒక వ్యక్తి స్వేచ్ఛ ఎక్కడ ఆగుతుంది, సమాజం బాధ్యత ఎక్కడ మొదలవుతుంది? ఈ మొత్తం చర్చకు, ఈ బ్యాలెన్స్కు ఆధారం ఒకటే, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 25. ఇది కేవలం ఒక రూల్ కాదండి, ఇది ఒక ఫిలాసఫీ. వ్యక్తిగత స్వేచ్ఛకు సమాజ శ్రేయస్సుకు మధ్య ఒక సున్నితమైన గీత గీస్తుంది. సరే, మరి ఈ ఆర్టికల్ 25లో అసలేముందో చూద్దామా? ఇది మనకు 4 ముఖ్యమైన స్వేచ్ఛలను ఇస్తుంది. అవేంటో, వాటి అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. చూశారుగా, ఈ 4 మన మత స్వేచ్ఛకు పునాదులు. అంతరాత్మ స్వేచ్ఛ, ప్రకటించడం, ఆచరించడం, ఇంకా ప్రచారం చేయడం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. ఫస్ట్ది అంతరాత్మ స్వేచ్ఛ. ఇది చాలా పర్సనల్. అంటే మన మనసులో మనం ఏ దేవుణ్ణి నమ్మాలా, లేదా అసలు దేవుడు లేడనే నమ్మాలి అనేది పూర్తిగా మనిష్టం. దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు, మార్చలేరు. ఇది మన లోపలి విషయం. ఓకే, మనసులో ఒక నమ్మకముంది, మరి దాన్ని బయటకు చూపించొచ్చా? అక్కడికే వస్తుంది ఈ రెండో హక్కు, ప్రకటించే హక్కు. మన నమ్మకాన్ని బయటికి చెప్పుకునే స్వేచ్ఛ. ఉదాహరణకు, నుదుట బొట్టు పెట్టుకోవడం కానివ్వండి, సిక్కులు తలపాగా ధరించడం కానివ్వండి, ఇవన్నీ ఈ హక్కు కిందకే వస్తాయి. నమ్మకముంది, దాన్ని ప్రకటించాం. తర్వాతేంటి? ఆచరించడం. ఇదే మూడో హక్కు. అంటే మన మతపరమైన పద్ధతులు, పండుగలు, పూజలు చేసుకోవడం, రంజాన్కు నమాజ్ చేయడం దగ్గర్నుంచి చర్చ్కి వెళ్లి ప్రార్థించడం వరకు అన్నీ ఇందులో భాగమే. ఇక ఫైనల్గా 4వది ప్రచారం చేసే హక్కు. హమ్మయ్యా, ఇక్కడే చాలాసార్లు అసలు సమస్య మొదలవుతుంది. మన మతం గురించి, మన నమ్మకాల గురించి ఇతరులకు చెప్పడం వేరు, కాని ఆ గీత ఎక్కడ దాటకూడదో చూద్దాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఒక కేసులో, రెవరెండ్ స్టానిస్లాస్ కేసులో చాలా క్లియర్గా చెప్పింది. మీ మతం గురించి ఇతరులకు చెప్పొచ్చు, మీ ఐడియాలు పంచుకోవచ్చు, దానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. కాని ఎవ్వర్నీ బలవంతంగా, డబ్బు ఆశ చూపి లేదా మోసం చేసి మతం మార్చకూడదు. చూసాలా, ప్రచారం వేరు, ప్రలోభపెట్టడం వేరు. ఆ తేడా చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనకున్న హక్కుల గురించి మాట్లాడుకున్నాం. కాని నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా, అవే పరిమితులు. ఎందుకంటే ఏ హక్కు యాబ్సల్యూట్ కాదు. మరి మన మత స్వేచ్ఛకున్న ఆ లిమిట్స్ ఏంటి? మన రాజ్యాంగమే చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ స్వేచ్ఛ అనేది పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, ఇంకా హెల్త్కు లోబడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒకరి మత స్వేచ్ఛ ఇంకొకరి భద్రతకు కాని, సమాజంలో శాంతికి కాని అడ్డు రాకూడదు. అంటే ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చు? 1. పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుంటే. 2. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడితే. 3. ఏదైనా ఒక ఆచారం సామాజిక సంస్కరణలకు అడ్డుగా ఉంటే. అలాగే మతం పేరుతో చేసే ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలను కూడా ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఇది హక్కును లాక్కోవడం కాదు, సమాజాన్ని కాపాడటం. ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మన కోర్టులు నిజ జీవితంలోని కేసుల్లో ఈ సిద్ధాంతాలను ఎలా ఉపయోగించాయో తెలుసుకుందాం. అవును, కోర్టులు ఈ బ్యాలెన్స్ను ఎలా మెయింటైన్ చేశాయి, ఎప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చాయి, ఎప్పుడు సమాజ శ్రేయస్సు ముఖ్యమన్నాయి, కొన్ని కేసులు చూస్తే మనకొక ఐడియా వస్తుంది. ఈ చట్టానికి ఒక రూపాన్నిచ్చిన కొన్ని ముఖ్యమైన కేసులను చూద్దాం. ఇందాక చెప్పుకున్నట్టు రెవరెండ్ స్టానిస్లాస్ కేసులో ప్రచారం వేరు, బలవంతపు మతమార్పిడి వేరు అని తేల్చేసింది. తర్వాత బిజో ఇమాన్యుయల్ కేసు, జాతీయ గీతం పాడమని, యెహోవా సాక్షుల పిల్లల్ని బలవంతం చెయ్యకూడదని, వాళ్ల అంతరాత్మ స్వేచ్ఛను కాపాడాలని చెప్పింది. ఇక రీసెంట్గా వచ్చిన శబరిమల కేసు, ఏ మతపరమైన ఆచారమైనా సరే అది రాజ్యాంగం కల్పించిన సమానత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ కేసులన్నిటిలోనూ కోర్టులు ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ను ఫాలో అవుతాయి. అదే అత్యవసర మతపరమైన ఆచారాల సిద్ధాంతం. అంటే ఒక మతానికి ఏది గుండెలాంటిదో, ఏది లేకపోతే ఆ మతమే లేదో అలాంటి వాటిని మాత్రమే కోర్టులు రక్షిస్తాయి. మిగతా లౌకిక విషయాల్లో, అంటే ఆర్థిక, రాజకీయ విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. సరే, ఈ లీగల్ డీటెయిల్స్ నుంచి కొంచెం బయటకొచ్చి పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ ఆర్టికల్ 25 మన దేశ లౌకికవాదానికి ఎలా అద్దం పడుతుందో చూద్దాం. చూడండి, భారతదేశ లౌకికవాదం చాలా స్పెషల్. దీన్ని పాజిటివ్ సెక్యులరిజం అంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వం మతానికి శత్రువు కాదు, అలాగని ఏ మతానికి స్నేహితుడు కాదు. అన్ని మతాలను సమాన దూరంలో పెట్టి గౌరవిస్తుంది. కాని అవసరమైనప్పుడు సమాజం మంచికోసం మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. ఇది చాలా ముఖ్యం. అమెరికా లాంటి దేశాల్లో ప్రభుత్వం, మతం మధ్య ఒక గోడ ఉంటుంది. రెండు ఒకదాని విషయంలో ఒకటి జోక్యం చేసుకోవు. కాని మన దగ్గర అలా కాదు. మనది ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అన్నమాట. అన్ని మతాలను గౌరవిస్తాం, కాని సమాజానికి హాని చేసే దురాచారాలుంటే వాటిని సంస్కరించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. సో ఫైనల్గా మనమేం నేర్చుకున్నాం? 1. ఆర్టికల్ 25 మనకు 4 ముఖ్యమైన మతస్వేచ్ఛలను ఇస్తుంది. 2. ఈ స్వేచ్ఛలు అపరిమితం కావు, వాటికి కొన్ని హద్దులున్నాయి.
3. కోర్టులు ఎప్పుడూ వ్యక్తిగత హక్కులకి, సమాజ శ్రేయస్సుకి మధ్య బ్యాలెన్స్ చూస్తాయి. 4. ఇదంతా మన దేశపు ప్రత్యేకమైన సానుకూల లౌకికవాదంలో భాగం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. అసలు సామాజిక సంస్కరణ ఎక్కడ మొదలవుతుంది? మత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుంది? ఆ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడుంది? ఈ ప్రశ్నకి సమాధానం వెతకడం మన న్యాయస్థానాలకు, మన సమాజానికి కూడా ఎప్పటికీ ఒక సవాలే.